మోదీ యుఎన్ఈ అండ్ యూరప్ టూర్లో మనోళ్లకు ఏం మంచిగా అనిపించలేదు, ఏ లాభము అసలు కనబడలే. ఎవరో ఒక ఫ్రీలాన్స్ చేసుకునే నార్వే నారీమణి గొప్ప యోధురాలిగా ఎదురొచ్చింది. ఆమె టైంలో వేదిక వద్ద మోదీ నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని కేకలు పెట్టింది. మోదీ ఏం చేయగలరు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆమె ఎవరో ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా మిగతా జర్నలిస్టులు సైలెంట్గా ఉన్నా కూడా కావు కావు అని అరిస్తే 150 కోట్ల జనానికి ప్రధాని అయిన మోదీ పట్టించుకోలేదు. ఎవరికి అవమానం ఇక్కడ? మిమ్మల్ని ఎవరైనా గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటే మీరు పట్టించుకోకుండా పోతే ఎవరికి అవమానం, మీకా లేకపోతే వాళ్ళక? కానీ మోదీ విషయంలో మాత్రం అట్లా కాదంట. ధ్రువ్ రాఠీ అనే ఒక యూట్యూబర్, మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ బేజ్జతి అంటూ ట్వీట్ చేసిండు. ఎవరికి అంతర్జాతీయ అవమానం? ఎందుకయ్యా అవమానం? మోదీ, పుతిన్, జిన్పింగ్ లాంటి ప్రపంచ స్థాయి నాయకులు ప్రతి వీధి కుక్క అరుపుకి బిస్కెట్లు వేస్తారా? తమ కారులో తాము తోక వంకర కుక్కల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మోదీ కూడా అదే చేశాడు. ఇంకేముంది? మోదీ ప్రపంచ వేదికపై దేశ పరువు తీసిండని ఒక ఆయన ఎక్స్లో బయలుదేరాడు.